నేను అనుకుంటాను మన గొప్ప కార్యం కాదు, కానీ దేవుడే గొప్ప కార్యం. బృందావతి గారి కొరకు మనం ప్రార్థన చేసాం. తనతో పాటు ఆపరేషన్ అయిన వారు చాలామంది చనిపోయారు, ఒక 5 చనిపోయారు అండి. కానీ దేవుడు సజీవంగా ఉంచాడు. నీ దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన నమ్మిక ఉండాలి కదా, నమ్మిక మాత్రము ఉంచు అన్నాడు దేవుడు. ఈయనేమో అది ఈయనకి గుర్తుండదా? అన్యుల్ని చేసుకోకూడదని గుర్తుండదు ఈయనకి? ఉంటుంది కదా. కానీ స్థిరపరచాం కదా, స్థిరపరచు అడవు అన్నాడు కదా, స్థిరపడిపోయాడు కదా. స్థిరపడిపోయిన తర్వాత నాకు ధీమా, నన్ను ఎవడు అడుగుతాడు అనుకున్నాడు. నేను జ్ఞానిని కదా అని అనుకున్నాడు. రే 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 ఫ్రెండ్స్ ఉంటారు కదండి, రే అన్యులు చేసుకోకూడదురా, నిన్ను తిప్పేస్తారా, నిన్ను మార్చేస్తారా అనేవారు ఉంటారా లేదా? మన తలకాయ ఎంత పెద్దది తెలుసా? మనమే తిప్పేస్తాం అన్నాడు, తిరిగిపోయాడు. ఏటన్నాడు? అలా ఉంటాడా లేదా? తిప్పేస్తాం ఏటనుకున్నాం అన్నాడు, తిరిగిపోయి ఏటు రమ్మంటే అటు వెళ్తున్నాడు. యేసు రక్తమే చేయి. అందుకే దేవుడు చేసుకోవద్దు అన్నాడు. తిప్పేస్తాడు మీ మనసు అని చేసుకోవద్దన్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును. ఏమైంది తెలుసా? ఒకే రాజ్యముగా ఉన్న ఆ రాజ్యాన్ని ఇప్పుడు చదవండి. మీరు 9, 10 చదివారు కదా, 11, 12 చదవండి. సెలవిచ్చినదేమనగా గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చుదను. ఆయనను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగూ చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను. ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే, ఒకే రాజ్యము 2 రాజ్యాలుగా చీలిపోయిందండి. ఒకటేమో యూదా గోత్రము, ఒకటేమో ఇజ్రాయేలు గోత్రం అండి. యూదా గోత్రము యెరూషలేముకు రాజధాని అయితే, ఇజ్రాయేల్కి షోమ్రోన్ రాజధాని అయింది. ఇప్పుడు యూదా గోత్రానికి రెహబాము, సొలొమోను కుమారుడైన రెహబాము 12వ అధ్యాయం 1వ వచనము, రెహబాముకి పట్టాభిషేకము చేయబడితే తన దాసుడైన యెరోబోముకి 10 గోత్రాలు దేవుడు అప్పగించేశాడు. కుటుంబం 2గా చీలిపోవడానికి కారణం ఏమిటి అని అంటే, మొదటే బాగానే ఉన్నాడు, కానీ స్థిరపడిన తర్వాత మనం పేదరికంలో ఉండేటప్పుడు ఆత్మీయత ఇంక ఎవరు వివరించక్కర్లేదు కదా. డబ్బులు వచ్చిన తర్వాతే అన్ని కోరికలు వస్తాయి కదా. అక్కడికి వెళ్ళాలా, అది చేయాలా, ఎందుకంటే ఉన్నాయి కదా. మనకి అడిగేవాడు ఏదైనా స్టాక్ అయినా పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. నా వైపు చూడండి. ప్రభునామానికి మహిమ కలుగును. ఏం జరిగింది? 2గా చీలిపోయిందండి. వారి కొట్టుకోవడానికి కారణం ఏంటంటే సొలొమోను తీసుకున్న నిర్ణయం. చాలా ఎక్కువ చెప్పేశాను కదా, ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. దినవృత్తాంత గ్రంథంలో ఉజ్జియా గురించి మంచి మాటలు వింటారు. 3వ వచనం నుండి 26వ అధ్యాయము 3వ వచనం నుండి ఈ చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. ఉజ్జియా నేలను ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు ఎకోల్యా. అతడు తన తండ్రి అయిన అమధ్య చర్య అంతటి ప్రకారంగా యెహోవా దృష్టికి 26వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. యథార్థంగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి జెకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని ప్రైజ్ ది లార్డ్. ఏంటండి
అతడు దేవునిని ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని మనం వర్ధిల్లాలంటే దేవుని ద్వారా మాత్రమే వర్ధిల్లగలం. ప్రైజ్ ది లార్డ్. పాట పాడతాయి, వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు. ఎప్పుడు వర్ధిల్లుతారంట? దేవునిని ఆశ్రయిస్తే, దేవునిని ఆధారముగా చేస్తే, దేవునిని నమ్ముకుంటే. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా అతనికి ఆశ్రయముగా ఉండును అన్నమాట. ఇర్మియా 17వ అధ్యాయము 7వ మాటలో మనం చూస్తాం. 7వ మాట 5వ మాట 17వ అధ్యాయము యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా అతనిని ఆశ్రయముగా ఉంటాడు. అది కింద వచనంలో అంటే అతడు వెట్ట కలిగినను భయపడడు, వర్షం లేని కాలమున పంట మానదు అని కదా. ఇవన్నీ చెప్పుకొని వస్తాడు. ఎందుకని అంటే యెహోవాయే తనకు ఆశ్రయముగా ఉంటాడంట. ఈ ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినందుకు దేవుడు ఏం చేశాడంట? అభివృద్ధి లేకపోతే వర్ధిలింపజేశాడని 8వ వచనంలో 2వ భాగంలో, అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు ప్రదేశం అన్నిటను వ్యాపించెను. 26వ అధ్యాయము 8వ వచనం 2వ భాగంలో నేను చదివాను. అలాగా యథార్థంగా నడిచాడు, ప్రభువుని ఆశ్రయించాడు, ప్రభువుని నమ్ముకున్నందుకు దేవుడు అంతకంతకు దేవుడు ఆశీర్వదించాడు. ఇది అయిన తర్వాత ఒకసారి 15వ వచనం కూడా చదివేస్తారా? మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై యెరూషలేములో చేయించి దుర్గములను బురుజులను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా దేవుడు ఆశ్చర్యకరమైన సహాయమును దేవుడు అందించాడంట. ఎవరిని? ఉజ్జియాని. ఇప్పుడు ఈ ఒక్క మాట కూడా 16వ వచనంలో, అయితే అతడు స్థిరపడిన తర్వాత, ఎప్పుడు స్థిరపడిన తర్వాతే వాడు నెత్తి మీదకి వస్తాడు. అంతా వచ్చాకే నెత్తి మీదకి వస్తాడు వాడు. ఏమీ లేనప్పుడు మనకంటే భక్తిపరుడు ఇంకొకడు ఉండడు. స్థిరపడిన తర్వాతే సరైన చర్యలు మనం తీసుకోవాలి, సరైన జాగ్రత్తలు ఉండాలి. స్థిరపరచబడ్డము గొప్ప విషయం కాదు. తదుపరి మనం జాగ్రత్తలు తీసుకోకపోతే ఉజ్జియా ఎలాగైతే కుష్ఠరోగి అయి బయటికి వచ్చేసాడు. స్థిరపడిన తర్వాత మనసులో గర్వం వచ్చింది, అంటే నాకంటే ఇంకెవడు లేడు, ఇంకా నేనే సమస్తము, నన్ను ఎదిరించేవాడు ఇంకెవడు లేడు అని అనుకున్నాడు. స్థిరపడిన తర్వాత మనసులో గర్వము, నాశనానికి ముందు గర్భం నడుస్తుందంట. కాబట్టి మనం ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా ఎలాగ ఉండాలంటే ఏమీ లేనట్టే ఉండాలి ఏమీ లేనట్టే ఉండాలి. ఏ విధంగా గర్వపడ్డాడు మనకైతే తెలియదు, కానీ స్థిరపడిన తర్వాత మాత్రం పడిపోయాడు. ఆ పాట వర్తించలేదు ఆయనకి. స్థిరపరచువాడవు అన్న పాట వర్తించలేదు. స్థిరపరిచాడు కానీ వినియోగించలేకపోయాడు. అంతేనా? దేవుడైతే స్థిరపరిచాడు, కానీ అతడైతే వినియోగించలేకపోయాడు. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించునుగాక.